సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సరే మన హరి ఎలా ఉంది ఒకసారి చూద్దాం బిఫోర్ కొన్ని ఫొటోస్ ఫ్యామిలీతో. నిహారి అమ్మగారు, అమ్మ పేరేంటి? ఊర్మిళ. ఊర్మిళ. సో అమ్మ ధైర్యం మీకు ఎక్కువ? కొంతవరకు మొండితనం. అమ్మది మొండితనం. అమ్మది మొండితనం. తమ్ముడా? తమ్ముడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే. సో తమ్ముడు చాలా చిన్నోడు చాలా చిన్నోడు. జరిగినప్పుడు, yes. కానీ ఆ ప్రేమ ఎక్కువ ఉంటుంది అక్క మీద. ఎంత చాలా సపోర్ట్ చేసేవాడు మీకు అప్పుడు? అంటే వాడి నా ధైర్యం. ఇప్పుడు నేను జనరల్ గా ఏం చెప్తాను, మా అమ్మ ధైర్యం, మా అమ్మ నాన్న ధైర్యం అంటారు కదా, నేను నా తమ్ముడు నా ధైర్యం అని చెప్తాను అంతే. ఇంకా imagine ఎందుకంటే చేసుకో. వాడు తనకి అంత దగ్గర అయ్యాడు, మేము దూరంగా ఉన్నాం. ఉమ్, దూరంగా ఉన్నాం అని ఎందుకు చెప్తున్నానంటే, నేను నలుగురు తినడానికి సంపాదించాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, వేరే విధంగా చూసుకుంటే ప్రాపర్టీస్ ఉన్న మనిషిని కాదు. రోజు రోడ్డు ఎక్కితే కానీ నేను సాయంత్రానికి ఒక 100, 400, 300 తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇస్తే కానీ నాకు ఫ్యామిలీ గడవదు. ఓకే. ఆ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వచ్చిన పిల్లని ఎమ్మటేసుకోవాలా, ఊర్లో చిన్నపిల్లడు అయ్యుండి వాడి భవిష్యత్తు చూడాలా. ఈ రెండు క్యాలిక్యులేషన్లో తను ధైర్యంగా ముందెళ్తుంది కాబట్టి నేను కొద్దిగా వెనకడుగు వేయొచ్చు అనే కాన్సెప్ట్ నాకు వచ్చింది. తను ధైర్యంగా ముందుకు పోతుంది, నా సపోర్ట్ ఎంతవరకు అనేది కూడా నేను క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. ఓకే. మరి అదే తమ్ముడు అనేవాడు లేకుండా తను ఒకటే ఉంటే ఆ రోజుల పరిస్థితి ఎట్లా ఉండేదో. అవును. బట్ అప్పటికి అంత అంటే స్తోమత లేకపోయినా గానీ ఆమెకి ఎంత ఒక 15 లక్షల దాకా ఖర్చు పెట్టారు. మంచి సర్కిల్ ఉంది నాకు. తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు 6గురు, వాళ్ళు అంత మంచి పొజిషన్లోనే ఉన్నారు. పర్లేదు. ఇప్పుడు ఏమీ లేని టైంలో మీరు 10,000 ఇచ్చారంటే గొప్ప గొప్ప కదా. కదా. అవును. ₹1,00,000 ఇచ్చారంటే అలా 2,00,000 ఇచ్చాడు మా ఫ్రెండ్, ఆయన స్టేట్ బ్యాంక్ మేనేజర్. ఓకే. అలా నన్ను ఎవరు ఇడిచిపెట్టలేదు. ఒక ఆయన అయితే నేను ఎవరికో ఒక ఆయనకి చిన్న అమౌంట్ బాకీ ఉన్నా, ఇది హాస్పిటల్లో ఉండగా ఆయన వచ్చాడు. సుబ్బారావు, నేను ఓ 10 రోజులు అయిన తర్వాత నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానంటే, ఏం చేసి ఆ మాట అన్నావు, నన్ను వెళ్ళిపోమన్నా, నేను పిల్లని చూడటానికి వస్తే నేను డబ్బుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి బాధపడ్డాడు. మరి అలాంటి వ్యక్తుల్ని నేను ఇలాంటి స్టేజ్ మీద గుర్తు తెచ్చుకోవాలి. లెఫ్ట్ రైట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫణికుమార్ అని స్టేట్ బ్యాంక్ మేనేజర్. అట్లాగే 46 ఇయర్స్ నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఉన్నాం. ఆయన జనరల్గా లారీ ఆపరేటరు ప్లస్ ఫైనాన్స్. ఏమున్నా లేకపోయినా లెఫ్ట్ రైట్ 2 హ్యాండ్స్ అంతే. నేను వాళ్ళిద్దరి కోసం ఏదైనా చేయగలను, నా కోసం వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళ పేర్లు చెప్తుంటేనే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకన్నా వాళ్ళే ఎక్కువ. నాకు కాల్ రాదు కానీ వాళ్ళిద్దరికి మార్నింగ్ కాల్ వెళ్ళిపోతుంది. రోజు 365 డేస్ కాల్ ఉంటుంది. 365 డేస్ 8:30 దాటితే ఏంటి కాల్ రాలేదనుకుంటాడు ఒక ఆయన. ఒక ఆయన సాయంత్రానికి మనం 5-6 సార్లు మాట్లాడుకున్నాం, ఒకసారి కలిసి కాఫీ తాగాం కదా, అయితే వాళ్ళకి పొద్దు వెళ్ళిపోయినట్టు. ఎంత పని అన్నా, అన్నం తినేవాడిని కూడా వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తే ఇంకా నేను అన్నం విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంతే. పాప టైంలో అంత హెల్ప్ చేశారా? హెల్ప్ మాట అంతా కూడా. అట్లాగే నా తోడబుట్టిన వాళ్ళు కూడా ఆ రోజులో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు హెల్ప్ చేశారు. సంపాదించిన అంతా కూడా పాప హెల్త్ గురించి అప్పుడు పెట్టేశారు. రోజు సంపాదించేవాడిని. అందరూ సాయంత్రం పూట కడతారు అప్పు. షాప్, ఇప్పుడు మీరు ఉన్నారు, షాప్ ఉంది, మీరు ఎవరికో చిట్టనో లేకపోతే ఇంకోటని వేస్తారు, లేకపోతే మీరు హోల్సేల్ కొట్టేవాడికి డబ్బులు ఇవ్వాలి 10,000. సాయంత్రం 5 గంటలకు వస్తాడు, ఇగో 500 తీసుకెళ్ళిపోయని చెప్పి 500 ఇస్తారు మీరు. అంతే కదా జరిగేది, వ్యాపార సంస్థలో జరిగేది అదే. నేనైతే అట్లా కాదు, ఎర్లీ మార్నింగ్ 7కి అవనగడ్డ వెళ్ళిపోయి ఆ కట్టవలసిన ఆయనకి డబ్బులు కట్టేసిన తర్వాత వచ్చి షట్టర్ తీసేవాడిని. అది నేనంటే నమ్మకం. డబ్బులు అతనికి ఇస్తే ఎక్కడ పోవు. 12 గంటలకైనా సరే వచ్చి మన డబ్బులు ఇచ్చి, ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్తాడు 2 రోజులు ఉండకపోతే నా డబ్బులు ఇంటికాడ ఇచ్చి వెళ్తాడు. ఇవ్వాల్సిన ₹10 అయినా సరే, ₹1000 సరే. ఆ కాన్సెప్ట్తో నేను తీసుకున్న అప్పులన్నీ తీర్చాను 2 ఇయర్స్లో. పర్లేదు, ఏ రోజు ఆ రోజే. అంతేగాని అక్కడ ఏదో నాకు ప్రాపర్టీ ఉంది, అది అమ్మి కడదాంలే, అమ్మి కట్టానులే, ఇది లేదు. 2 రెక్కలు ఉన్నాయి. అదే కదా నాన్న గొప్పతనం మరి.